శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. శ్రీనివాస్ గారు మనం మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. నాకు ఎస్పెషల్ ఏంటంటే మీరు లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు గుండు సూదులోనే అక్కడ పోస్ట్ చేశారు దాన్ని. సో ఆ, ఐకాన్ పాలిటిక్స్ విత్ గుండు సూదని అక్కడ పోస్ట్ చేశారనమాట. సో ఆ అవును ఇంటర్వ్యూ చూసి కనీసం నాకు అంటే మా జర్మనీలోను యూరోప్ లో ఉన్న డిఫరెంట్ పీపుల్ కనీసం సార్. నన్ను 5 6 కాల్ చేసి సార్ మీరు గుండు సూది గారిని ఇంటర్వ్యూ చేశారండి, బాగా చేశారు, బాగా మాట్లాడారని చెప్పారనమాట. సార్. ఎందుకంటే మీ వీడియోస్ లో ఎప్పుడు కూడా జస్ట్ అంటే మీరు మిగతా వాళ్ళ మీద అనాలిసిస్ చేస్తూ ఉంటారు. కానీ సార్. మీ వర్షన్ అన్నది గబుక్కున అందులో చెప్పడానికి మీకు వీలు పడకపోవచ్చు, లేకపోతే మనకి ఆ స్పేస్ దొరకపోవచ్చు అక్కడ. కానీ సార్. ఇక్కడ అంటే మీరు డిఫరెంట్ టాపిక్స్ చేయడం కానీ, లేకపోతే మీరు సొసైటీని కానీ, లేకపోతే సిచ్యువేషన్స్ కానీ ఎలా చూస్తున్నారు అనేది ఇంకో కోణంలో అడగడానికి మాత్రం ఇది ఒక ప్లాట్ఫామ్ లో ఉపయోగపడుతున్నాం అనిపిస్తుంది నాకు. సార్. శ్రీనివాస్ గారు అది మనం చూస్తూనే ఉన్నాం. మనకి ఆల్మోస్ట్ లైక్ గవర్నమెంట్ వచ్చేసి కూడా ఇప్పుడు 9 9 months అయిపోతుంది, ఇంకొన్నాళ్ళు చూస్తే 1 year అయిపోతుంది. ఇందులో అవును. మీ ఫీడ్బ్యాక్ ఏంటండి? మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటండి? ఎలా ఉంది అసలు ఈ 9 months ఈ కొత్త కూటమి ప్రభుత్వం రూలింగ్ ఎలా ఉందని మీ ఫీడ్బ్యాక్, లేకపోతే మీకు వస్తున్న ఇన్ఫర్మేషన్? అంటే పబ్లిక్ కి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఫీడ్బ్యాక్ అప్పుడే బయట పెట్టరు. పబ్లిక్, నార్మల్ పబ్లిక్ పెద్ద పట్టించుకోరు గవర్నమెంట్ ఫీడ్బ్యాక్ విషయంలో. ఇప్పుడప్పుడే ఓపెన్ గా కూడా మాట్లాడరు. సో ప్రజల్లో ఏమీ వ్యతిరేకత లేదు, అలాగని అనుకూలత కూడా లేదు. సంహవ్ కొన్ని చోట్ల పర్వాల కొంతవరకు అంటే స్వేచ్ఛగా టీడీపీ అధికారంలో ఉంటే ఒక ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ఫీల్ అవుతారు. ఏదో స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతారు. గత వైసీపీ ఉన్నప్పుడు ఆ స్వాతంత్రం ఉండేది కదా, స్వేచ్ఛ ఉండేది కదా. సో ప్రస్తుతానికి ఆ ఒక్కటే ఒక పాజిటివ్. ఇక సంక్షేమ పథకాలు అవి ఇవి దానిపైన చేసుకెళ్ళిపోతూ ఉంటది. ఆ, అయితే క్యాడర్లో కొంత అసంతృప్తి అయితే ఉంది. సో నా వ్యక్తిగత అంచనా ఏంటంటే క్యాడర్లో ఒక 40% పాజిటివ్, 60% నెగిటివ్ ఉంటే పబ్లిక్లో ఒక 60% పాజిటివ్, 40% నెగిటివ్ అనుకోవచ్చు. అది నేను అరౌండ్ ఒక సింపుల్ ఎస్టిమేషన్ అంట. క్యాడర్ లో నెగిటివ్ ఎందుకండి? అంటే క్యాడర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే? తెలుగుదేశం క్యాడర్ కి చంద్రబాబు గారు ఏంటో తెలియదా? ఎందుకంటే మనం అంటే కొత్త జనరేషన్ చూడకపోవచ్చు, కానీ మీరు నేను చంద్రబాబు గారిని గత 20 30 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా గవర్నమెంట్ లోకి రాగానే ఐఏఎస్ అంటూ, లేకపోతే ఆయన డెవలప్మెంట్ అంటూ, జరగాల్సిన పనులు అంటూ, లేకపోతే డబ్బులు రావాలంటూ వీటిలోనే ఫోకస్ చేస్తారు తప్ప మిగతా విషయాలు పట్టించుకోవాలన్నది మనందరికీ తెలుసు, మనందరి ఎక్స్పెక్టేషన్ అది. అంటే చంద్రబాబు అవును. గారిని ఎందుకోండి, జగన్మోహన్ రెడ్డి రాగా దోచిపెడతారని చంద్రబాబు గారిని ఎన్నుకోలేదు కదా. అవును. చంద్రబాబు గారిని అవును. ఎన్నుకుంది ఎందుకు? మన ఫండ్స్ అన్ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసి డెవలప్మెంట్ చేసి చూపిస్తారని. ఎందుకు అవును. ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం క్యాడర్ కి చంద్రబాబు గారి విషయంలో ఎందుకు ఇది మిస్అలైన్మెంట్ ఉంది? అంటే క్యాడర్ అసంతృప్తి ఎందుకు అనేది చాలా పెద్ద క్వశ్చన్. చాలా సింపుల్గా దాన్ని ఆన్సర్ చేయలేం, కానీ నేను కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తాను. అంచనాలు ఎక్కువగా ఉన్నాయి, గవర్నమెంట్ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అండ్ 2019కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి నుంచో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పొలిటికల్ పరిపాలన ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన పరిపాలన ఆయన చేసుకుంటూ చాలు అన్నట్టు. కానీ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త తరహా పరిపాలన, ఒక కొత్త తరహా రాజకీయాన్ని పరిచయం చేశారు. కాబట్టి దాన్ని చూసిన తర్వాత అప్పుడు బాధితులు ఎక్కువగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టీడీపీ క్యాడర్లో విపరీతమైన బాధితులు ఉన్నారు. చాలా మంది ఆ, వ్యక్తిగత అంటే కేసులు ఎదుర్కొన్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ఆర్థికంగా దెబ్బలు తిన్నారు, ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇలా ఉన్నారు. సో అదంతా పోయి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతంగా సరే మా గవర్నమెంట్ వచ్చింది, మాకు ఏదైనా లబ్ధి పొందుద్ది, మా కేసులు తీసేస్తారు, లేదా మేము మేము సాటిస్ఫై ఫీల్ అవుతాం, లేదంటే మాకు పనులు చేసుకుంటాం, మేము వ్యక్తిగతంగా లబ్ధి పొందాం, ఆర్థికంగా లబ్ధి పొందాం, ఇలా చాలా ఉంటుంది. నాకు మదనపల్లి నుంచి, పొంగనూరు నుంచి ఆ, కొన్ని కొన్ని చోట్ల నుంచి కాల్ చేస్తుంటారు. సార్ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది, ఇప్పటికీ మా మీద కేసులు తీయలేదండి అని ఇదే అంటుంటారు. సో టైం పడుతుంది. అది అంటే చదువుకున్న వాళ్ళకి కాస్త కాస్త కోస్త మంచి చెడు ఆలోచించే వాళ్ళకి మనకు తెలుసు కేసులు తీసేయడం అంత ఈజీ కాదు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల మీదే నమోదైన కేసులు తీయాలంటే అది లీగల్గా చాలా పెద్ద ప్రొసీజర్. అటువంటిది ఒక కార్యకర్తల మీద కేసులు తీయాలంటే అక్కడ లోకల్ ఇన్ఛార్జో ఎమ్మెల్యేనో ఫైట్ చేయాలి, హోమ్ మినిస్టర్ గారిని కలవాలి, డీజీపీ గారిని కలవాలి, దానికి సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయాలి, మంత్రివర్గంలో చర్చించాలి, అవసరమైతే ఇవన్నీ చేయాలి. సో ఇది క్యాడర్కి అర్థం కాదు, కాబట్టి అసంతృప్తి ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గతంలో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు లేదు. ఆ, పనుల విషయంలో అన్ని పనులన్నీ కూడా సెంట్రలైజ్డ్ కంట్రోల్లో ఉన్నాయంట. సో అదొకటి. అయితే ఒకటి ఇక్కడ క్యాడర్లో అసంతృప్తి ఉన్నప్పటికీ అభిమానం పోదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి స్పెషల్ ఏంటంటే అసంతృప్తి ఉంటుంది, అసమ్మతి ఉంటుంది,
కానీ అభిమానం ఎక్కడికి పోదు. ఓట్లు వేయడం మానరు, పార్టీ కోసం పనిచేయడం మానరు. అది టీడీపీలో స్పెషల్, ఇంకే పార్టీలో అలా ఉండదు సార్. Yeah. కాకపోతే ఇదేంటండి అంటే చాలా మటుకు మీరు క్యాడర్ అసంతృప్తి అనేది ఇంకో కోణంలో చూస్తే ఇప్పుడు కూటమి సార్. ప్రభుత్వం ఉంది. సో ఉమ్, కూటమి ప్రభుత్వంలో బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన, తెలుగుదేశం ఉంది. క్యాడర్ ఉమ్, మెయిన్ అసంతృప్తి ఎక్కడ వస్తుందంటే ఈ నామినేటెడ్ పోస్టులు అన్ని ఫిల్ చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకోండి, నామినేటెడ్ పోస్టులు అన్ని ఇమీడియట్ గా ఫిల్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మూడో లిస్ట్ వస్తుంది 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 అంటున్నారు. అండ్ ఇక్కడ అవునండి. చూసుకుంటే కూడా ప్రతి విషయంలోనూ ఎక్కడో తత్సారం జరుగుతుంది. అంటే ఈ ముగ్గురిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకెళ్ళడంలో తత్సారం జరుగుతుంది. ఈ విషయంలో ఉమ్, ఎక్కువ అన్హ్యాపీగా ఉన్నారేమో కదా. అందులోనూ మనం ఇంకోటి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విషయమైనా సరే మైలేజ్ తీసుకోవడానికే ముందుంటున్నారు. అదే అవును. ఏదైనా విమర్శ వస్తుంటే మాత్రం కొద్దిగా డిజోన్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా అవును. పవన్ కళ్యాణ్ గారికి మరీ ఎక్కువ మైలేజ్ ఇస్తున్నారు, మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే దాంట్లో కూడా ఉంటుంది కదా. ఆ కోణాన్ని ఎందుకు వదిలేస్తున్నారు అందులో? అంటే ఆ, ఇప్పుడు పొత్తు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు పొత్తులో ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసింది ఈ 9 నెలల్లో అసలు సిసలైన వ్యూహం ప్లస్ అసలు సిసలైన రాజకీయం చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పుడు పెద్దన్న పాత్రలో ఉన్నారు, కుటుంబ యజమాని పాత్రలో ఉన్నారు. కాబట్టి ఆయన బాధ్యతాయుతమైన ప్లేస్లో ఉన్నారు. ఆయన పూర్తిగా రాజకీయం చేసి ఆ, ఎవరినో తప్పుపట్టడానికి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నప్పటికీ తను చూడండి, కాకినాడ రైస్ విషయం కావచ్చు, లేదంటే తిరుమల లడ్డు విషయంలో కావచ్చు, లేదా ఆ, ఇంకా కొన్ని వ్యవహారాల్లో ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. తనకు సంబంధం లేని విషయాలైనా సరే రియాక్ట్ అయ్యారు. అంటే చాలా అగ్రెసివ్గా, చాలా స్పీడ్గా వెళ్తున్నారు. నేనే కనుక హోమ్ మినిస్టర్ని అయితే అనే కామెంట్ కావచ్చు, కాకినాడ రైస్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, తిరుమల లడ్డు వ్యవహారం జరిగినప్పుడు తను దీక్ష చేపట్టడం కావచ్చు. అంటే జరుగుతున్న వ్యవహారాలని, సంఘటనల్ని తను రాజకీయంగా డీల్ చేసి వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. అది అలా చంద్రబాబు గారు చేయలేరు కదా. ఆయన ఉన్నది ఒక సీఎం హోదా ప్లస్ ఆయన అనుభవము, ఆయన ఇదంతా వేరు కదా. పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఉంది. ఎందుకంటే ఆ పార్టీ రూట్ లెవెల్లోకి వెళ్ళాలి. వాళ్ళు 21కే పరిమితం అవ్వలేరు, లేదా నెక్స్ట్ ఎలక్షన్ 40కో 50కో పరిమితం అవ్వలేరు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయాలి. ఆ రాజకీయం చేయాలంటే ఒక వ్యూహం ఉండాలి. ఆ వ్యూహం ప్రకారం వెళ్తున్నారు. సో అందుకని ఆయనతోనూ జనసేనతోనూ టీడీపీ క్యాడర్ కంపేర్ చేసుకోవట్లేదు, చేసుకోరు కూడా. సో వీళ్ళకి నామినేటెడ్ పదవులు లేట్ అవుతున్నమాట వాస్తవం. ఈవెన్ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 6 months లోపు ఇచ్చేశారు నామినేటెడ్ పదవులన్నీ. కొన్ని ఇమీడియట్గా ఇచ్చారు. టీటీడీ బోర్డు ఏమో వితిన్ 1 monthలో ఇచ్చారు. ఆ, ఈ విప్లు ప్లస్ ఇతర కొన్ని నామినేటెడ్ పదవులు, కీ పోస్ట్స్ అన్ని కూడా ఒక 100 రోజుల లోపు 100 రోజుల్లోపు ఇచ్చారు. ఈ ఏఎంసీ డైరెక్టర్లు అండ్ నియోజకవర్గ స్థాయిలో ఉన్న చిన్న 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 టెంపుల్స్, ఆ కమిటీలన్నీ కూడా 6 నెలల్లోపే ఇచ్చారు. సో ఈ ప్రభుత్వం ఏమో తొమ్మిదో నెల అనుకుంటా ఇది ఇంకా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఏంటంటే 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ గ్రౌండ్ లెవెల్లో బ్యాలెన్సింగ్ అది కష్టమవుతుంది. అందుకే లేట్ అంటున్నారు. ఇది కూడా ఒక కారణం క్యాడర్ అసంతృప్తికి. పనులు అవ్వట్లేదు, పదవులు రావట్లేదు. ఆ, ఎమ్మెల్యేలకు కూడా పూర్తి స్థాయిలో అంటే కొంత ఆఫ్ ది రికార్డ్ నేను చెప్పొచ్చో లేదో తెలియదు. కొంతమంది ఎమ్మెల్యేలకి వాళ్ళ సిఐని కూడా వాళ్ళు వేసుకునే పరిస్థితుల్లో లేరు కొన్ని చోట్ల. అంటే అంతా కూడా కంట్రోల్ పూర్తి స్థాయిలో లేదు. ఒకప్పుడు ఆ స్వేచ్ఛ ఉండేది ఎమ్మెల్యేలకి, ఆ కంట్రోల్ ఉండేది. కానీ ఇప్పుడు సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఉందంట. ఆ, కానీ ఇది నేను కంప్లీట్ గా ఇది నేను మరీ ఎంత ఎంత ఏకీభవిస్తానో చెప్పలేనండి. ఎందుకంటే ఇది డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అంటూ వాళ్ళు చేయడానికంటూ ఏమీ లేదు, మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్లో పెట్టుకున్నారు. కానీ అవును. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక కొంచెం ఎమ్మెల్యేలకి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం, ఇసుక కావచ్చు, మిగతాయి కావచ్చు, ప్రతి చోట ఎమ్మెల్యేలు కొంచెం ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. అలాగే చాలా అవును. వాటిలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినంతగా ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయట్లేదు అన్నది కూడా ఒక భావన ఉంది. కంట్రోల్ చేయట్లేదు కాబట్టి కరప్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని వ్యవహారాల్లో సెంట్రలైజ్డ్ గానే చూసుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఉదాహరణ చెప్తా. ఒక జిల్లాలో, రాయలసీమలోని ఒక జిల్లా, 10 మంది ఎమ్మెల్యేలు కలిపి ఒక జిల్లా స్థాయి ఆఫీసర్ మాకు ఈమె కావాలని ఒక లెటర్ ఇచ్చారు. కానీ ఆ నియామకం జరగలేదు. ఎవరైతే సెంట్రల్ ఆఫీస్లో అనుకున్నారో వాళ్ళనే పోస్ట్ చేశారు. ఇది రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక జిల్లా. అది నాకు తెలిసిన ఎగ్జాంపుల్. నాకు అక్కడ ఆ జిల్లాలో కొంతమంది మీడియా మిత్రులు చెప్పారు. తర్వాత నేను క్రాస్ చెక్ చేసుకున్నాను, కరెక్టే అనిపించింది. కాకపోతే అది వీడియో చేస్తే కొంచెం సెన్సిటివ్ టాపిక్ అవుద్దని చేయాలి. అట్లా కొన్ని కొన్ని జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఆ, పార్టీ కేంద్ర కార్యాలయం కంట్రోల్లోనే కొన్ని కీలకమైన పదవులు, కొన్ని కీలకమైన పోస్టింగ్స్ జరుగుతున్నాయి. అది
రేపొద్దున ఎమ్మెల్యేలు వాళ్ళ చేత ఫ్రీగా స్వేచ్ఛగా పని చేయించుకోలేరు కదా. వీళ్ళు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఏం జరిగేదంటే ఒక సిఐ పోస్టింగో లేదంటే ఇంకేదో పోస్టింగ్ కావాలంటే వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి సార్ మాకు ఈ పోస్టింగ్ కావాలి అది ఇది అడిగేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండేది, పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏదైనా ఏమయ్యా మా కార్యకర్త వస్తున్నాడు ఆ పని చేయి ఈ పని చేయని అడిగేవాళ్ళు. అలా ఉండేది. సరే వాళ్ళ మధ్య లావాదేవీలు అదంతా కూడా తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేకుండా తెలియకుండా పోస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం పని చెప్పగలరు? పలానా వ్యక్తికి ఫోన్ చేసి ఇదిగో మా కార్యకర్త వస్తున్నాడు పని చేయని చెప్పగలరా? చెప్పలేరు. దాని వలన క్యాడర్కి పనులు అవ్వట్లేదు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు కూడా ఈ అసంతృప్తి ఉంటుంది. అలాగని కరప్షన్ని కంట్రోల్ చేస్తున్నారు లేదా ఇసుక మద్యాన్ని కంట్రోల్ చేస్తున్నారని కాదు. జరగాల్సిన కరప్షన్ జరిగిపోతుంది. పోస్టింగ్స్ కూడా ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇలా కొన్ని జరుగుతున్నాయి. ఒకటండి అంటే సంభవం దీన్ని మనం ఇంకొంచెం డెప్త్ గా చెప్పే కొద్దీ కాంట్రవర్సీ అవుతుందిలే, అందుకని నేను దీనిలో ఇంకొంచెం చెప్పలేకపోతున్నాను అంతే. లైవ్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి, కాన్షియన్స్ పేర్లు కూడా ఉన్నాయి కానీ మనం చెప్పకూడదు.